వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి థంబ్నెయిల్లో చూసారు కదండి, పాల ఓలిగలు అనేది. సో ఇది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ స్వీట్ అయితే అద్దరిపోతుంది అండ్ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరిని తురిమేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరిని తురిమేసుకుంటున్నాను. సో తురుముకోవడం కూడా వచ్చేసి మనకి చిన్నగా ఉంటుంది కదండి, తురిమేవి ఒక 4 సైడ్స్ ఉంటాయి కదా, సో దాంట్లో చిన్నది తురిమేసుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుంది తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే. సో ఇక్కడ మొత్తం తురిమేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరిని అంటే కొంచెం సెమీగా ఉంది, మరి ఫుల్గా పచ్చి కొబ్బరి కాదు అండ్ అలాగని డ్రై కూడా కాదు. సో మీడియంగా ఉండే కొబ్బరిని తురిమేసుకుంటా ఉన్నాను. సో ఇక్కడ తురిమేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి. మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒక సైడ్ హాఫ్ చిప్ప ఉంటుంది కదా కోకోనట్లో, హాఫ్ సైడ్లో హాఫ్ మనం తురిమేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఏం తురిమేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేను చేసే క్వాంటిటీకి అంతే, మీరు క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు. సో ఇలా పచ్చి కొబ్బరిని తురిమేసుకున్నాక దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. సో ఇలా ఉంది చూడండి. చిన్న సైజు మనం చిన్న సైడ్ నుంచి మనం తురిమేసుకుంటే ఏంటంటే చాలా చిన్నగా వస్తుంది తురుముకున్న కొబ్బరి అనేది. సో అది మిక్సీలో వేసినా కూడా బాగా అవుతుంది అండ్ అక్కడక్కడ తగిలి ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. సో దాంట్లోకి మనకి టీ గ్లాస్ అంతా ఉంటుంది కదండి, టీ గ్లాస్ అంత సైజులో నేను ఇవి తీసుకున్నాను. బిస్కెట్ చెనా అంటారు కదండి, సో అవి తీసుకున్నాను ఒక టీ గ్లాస్ అంతా. సో దాంట్లోకి ఇందాక తురిమేసుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా, అది మొత్తం వేయకుండా కొంచెం పక్కన పెట్టేసుకుంటున్నాను. సో అది మొత్తం కలిపి నాకు ఒక కప్పుకి వచ్చిందండి. ఒక 3/4 కప్పు మిక్సీలో వేసేసి మిగిలింది పక్కన పెట్టేసుకున్నాను. అండ్ దీంట్లోకి ఒక 3 యాలకులు వేసేసాను. సో స్వీట్ అంటే ఖచ్చితంగా యాలకులు ఉంటేనే కదా దాని ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా మనకు బాగా తెలుస్తుంది. సో ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను. చాలా స్మూత్గా పట్టేసుకోవాలి, అస్సలు గరుగ్గా ఉండొద్దు. మీరు ఒక 3-4 టైమ్స్ పట్టుకున్నా పర్లేదు మిక్సీ, బట్ చాలా స్మూత్గా ఉండాలి, పౌడర్ లాగా వచ్చేయాలి. అప్పుడే మనకు స్వీట్ అనేది చాలా బాగుంటుంది. సో దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేశాను. దీంట్లోకి ఏంటంటే బెల్లం వేసేస్తూ ఉన్నాను. అంటే చిన్నగా తురుముకున్న బెల్లం ఉంటుంది కదా, అది ఒక 3/4 కప్పు వేసేసాను. సో 3/4 కప్పు వేసేసి ఒక హాఫ్ టీ గ్లాస్ అని చెప్పాను కదండి, టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనం బెల్లం కరిగితే సరిపోతుంది అంతే, మనకి పాకం తీగ పాకం ఏం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరగడానికే. నార్మల్గా అయితే బెల్లంలో చిన్న చిన్న ఉంటాయి కదండి, సో అవన్నీ మనకి కరిగితేనే కదా తెలిసేది. లేదు మా బెల్లంలో అలాంటివి ఏం లేవు అంటే మీరు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ ఎంత వెతికినా అందులో కొంచెం చిన్న చిన్నవైనా ఉంటాయి కదా. సో అందుకోసమని నేనైతే ఇక్కడ చిన్నగా కరిగా పెట్టేసుకుంటున్నాను. సో కరిగితే సరిపోతుంది అంతే. సో ఇప్పుడు కరిగిన దాన్ని అంతా మనం మళ్ళీ నెక్స్ట్ వడగట్టుకోవాలి. సో ఇక్కడ బెల్లం అంతా కరిగింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసేయాలి. ఇప్పుడు ఈ స్వీట్ కోసం ఏంటంటే చెప్పాను కదండి, ఎక్కువ మనం బెల్లంతోనే చేస్తామని, చాలా చాలా బాగుంటుంది. సో మొత్తం బెల్లంతో అయ్యేసరికి మంచి స్వీట్నెస్తో పాటు హెల్దీ కూడా. సో ఇక్కడ మళ్ళీ వేరొక ప్యాన్ తీసేసుకున్నాను. సో దీంట్లోకి ఏంటంటే ఇందాక మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదండి, సో ఆ నీళ్ళన్నీ ఇక్కడ వడగట్టేసుకోవాలి. సో ఫస్ట్ అయితే అవే చేసేసుకోవాలి. సో ఇలా వడగట్టేసుకుంటే ఏంటంటే మనకి లాస్ట్లో ఏమన్నా చిన్న చిన్న చెత్త వస్తూ ఉంటుంది కదా లైట్గా, ఏమన్నా బ్లాక్ కలర్వి అలా, సో అదంతా వెళ్ళిపోతుంది. సో చూడండి ఎంత ఉందో. సో ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు అనేది మనకు చల్లగా ఉన్నప్పుడే మనం అన్నీ కలిపేసేసుకోవాలి, ఎందుకంటే హీట్ అయిన కొద్దీ మనకి ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కదా, ఉండలు కట్టే ఛాన్స్. సో దానికోసమని దీంట్లోకి చల్లగా ఉన్నప్పుడే, మీకు ఆల్రెడీ బెల్లం ఇంత ఉంది కదండి, సో దీంట్లోకి ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా మనము జస్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫుల్గా అంటే ఏం అవసరం లేదు, బట్ ఇక్కడ మీరు చేసే క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను కాబట్టి 3/4 గ్లాస్ వేసేసుకున్నాను. టీ గ్లాస్ కాదు, నార్మల్ వాటర్ తాగే గ్లాసు. సో దీంట్లోకి చల్లగా ఉన్నప్పుడే ఇందాక మనం పప్పుల పిండి చేసాం కదండి, సో పప్పులతో, సో వాటితో మొత్తం కూడా చిన్న చిన్నగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి. సో వేడిగా ఉన్నప్పుడు కలిపితే ఏంటంటే కింద మనకి స్టవ్ ఆన్ చేసే ఉంది కాబట్టి కొంచెం సిమ్లో ఉన్నప్పుడే, ప్లస్ అండ్ దట్టు మనము సో వేడి ఎక్కక ముందే మనం ఫాస్ట్గా ఉండలన్నీ కట్టకుండా ముందే కలిపేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం కూడా మనం సిమ్లోనే చేయాలి, మీడియం టు హై ఫ్లేమ్లో అస్సలు చేయొద్దు, ఎందుకంటే ఇదంతా మనకి శనగపిండి కదండి, సో త్వరగా ఉండలు కట్టేస్తుంది. సో వన్స్ ఉండలు కట్టిందంటే మళ్ళీ కష్టమైపోతుంది. సో దానికోసమని అందరూ కూడా సిమ్లోనే చేస్తే బాగుంటుంది.
ఇలా కొంచెం కలుపుతానే ఉండాలి. అంటే కొంచెం మనము మామూలుగా మొత్తం అందులో డిజాల్వ్ అయిపోయేంత వరకు కొంచెం అలా కలుపుతానే ఉండాలి. సో దాంట్లో ఏంటంటే మనం ఆల్రెడీ బెల్లం వేసేసాం కదా, సో దీంట్లోకి నేను 3/4 కప్పే బెల్లం అని చెప్పాను కదా, సో దీంట్లోకి 1/4 కప్పు అంటే 2 టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ వేసేసాను. సో 2 వేసేసాము, ఎక్కువ స్వీట్ అయిపోతుందేమో అని మాత్రం అస్సలు అనుకోవద్దు, పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ చాలా 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 బాగుంటుంది స్వీట్. మీరు ఇప్పటివరకు ట్రై చేయలేదంటే డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి. సో మీకు నచ్చితే మాత్రం అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇన్స్టాంట్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా చేసేసేయచ్చు. సో త్వరగా అయిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సో ఇలా మొత్తం షుగర్ కూడా కరిగేంత వరకు ఇలాగే ఉంచేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లోకి అన్నీ వేసేసాం కదండి ఆల్మోస్ట్. ఇది ఏంటంటే జస్ట్ కుక్ అయితే చాలు, ఎందుకంటే మనం ఇవి రోస్టెడ్ చనా వేసాం కదా పప్పుల పిండి, సో అదంతా కొంచెం కుక్ అవ్వాలి. సో కుక్ అయితేనే బాగుంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా మనం పౌడర్ అయినా షుగర్ అయినా లేదంటే బెల్లం అయినా అన్నీ కరిగినవే, బట్ ఇది ఒక్కటి మాత్రం కొంచెం ఉడికితే సరిపోతుంది. మనకు ఉడుకుతున్న టైంలో మనకి ఏంటంటే ఇది కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయిపోతూ ఉంటుంది. సో థిక్గా అయిపోతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం సిమ్లోనే చేసేసేయాలని చెప్పాను కదా, సో సిమ్లో చేస్తేనే మనకి ఉండలు గట్టదు అండ్ మనకి ఉడకడానికి కొంచెం టైం ఉంటుంది, లేదంటే త్వరగా గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. సో దీంట్లోకి ఏంటంటే లాస్ట్లో ఒక టీ గ్లాస్ అంతా పాలు వేసేసాను అంతే. సో పాల ఓలిగలు అని చెప్పాను కదా, పేరులోనే ఉంది. సో పాల ఓలిగలు, సో పాలు ఖచ్చితంగా వాడాల్సిందే. సో దీంట్లోకి కొన్ని ఒక టీ గ్లాస్ అంతా పాలు వేసేస్తే సరిపోతుంది. సో పాలు వేసి కొంచెం కలిపేసి, అంటే మనకి అప్పటికే కొంచెం చిక్కగా ఉంటుంది కదా, సో పాలు వేసేసరికి లైట్గా పల్చగా అనిపిస్తుంది. సో కొంచెం పాలు కూడా, పాలు ఏంటంటే పచ్చి పాలు ఏం కాదు, నేనైతే వేసింది ఏంటంటే కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, సో అవి. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ బెల్లం వేసాం కదా, సో పాలు వేస్తే విరిగిపోయినట్టుగా అవుతుందేమోనని. అలాంటిది ఏం ఇబ్బంది ఉండదు. వేడి వేయొద్దండి, కొంచెం చల్లారినంత పాలు వేస్తే బాగుంటుంది. సో ఇది మనకి కన్సిస్టెన్సీ అది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దాన్ని దింపేసేయాలి. ఇప్పుడు ఏంటంటే పూరీలు చేసుకోవాలండి. ఏంటి పాలోలిగలు అన్నారు, పూరీలు ఏంటంటే ఇదేనండి. ఇంకా స్వీట్లో ఓలిగా చేయము, మనం పూరీలతోనే చేస్తాము. సో దానికోసమని ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఇంకా పూరీలు మనం కాల్చుకోవడానికి ఆయిల్ వేసేసుకోవాలి. సో ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిపోవాలి అంతే తప్ప గోరువెచ్చగా లేదంటే నార్మల్గా హీట్గా ఉన్నప్పుడు మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకనేది చెప్తాను వినండి. పూరీలు అనేది మనం జస్ట్ అలా వేసేసి జస్ట్ కొంచెం అలా ఫ్రై అయితే సరిపోతుంది, అంతేగాని ఎక్కువ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఇవి వేస్తే పీల్చుకునేట్టుగా ఉండాలి, అంటే మెత్తగా ఉండాలి పూరీలు. మరి క్రంచీగా అయిపోతే అస్సలు మనకు సెట్ అవ్వదు ఈ స్వీట్కి. సో దానికోసమని మనం ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోవాలి. ఎక్కువ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం పూరీలని కాల్చేసుకోవాలి, అంతే తప్ప కొంచెంగా అంటే మీడియంగా ఆయిల్ హీట్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు చేసుకోవద్దు. సో ఇక్కడ పూరీలు చేసేది ఏం చూపించట్లేదు, నార్మల్గా మనం పూరీలు చేసేదే కదా. బట్ ఏంటంటే ఈ పూరీలోకి మనం ఖచ్చితంగా పూరీలోకి సాల్ట్ అలా వేస్తూ ఉంటాం కదా పిండిలోకి, బట్ దీంట్లోకి సాల్ట్ అయితే అస్సలు వేయొద్దు. సో ప్లెయిన్గా పిండితోనే మనం పూరీ పిండి చేసేసుకొని పూరీలు ఒత్తేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, జస్ట్ అలా వేస్తేనే మనకి పూరీ కలర్ వచ్చేసేసేయాలి. సో అలా మన ఆయిల్ అనేది హీట్ అయిపోవాలి. సో అలా ఉన్నప్పుడైతేనే బాగా సెట్ అవుతుంది ఈ స్వీట్కి. సో చెప్పాను కదా సాల్ట్ అస్సలు వేయద్దు. ఎందుకంటారా, మనం ఇప్పుడు చేసింది స్వీట్ కదండి, సో అదంతా పైన వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి పూరీ అనేది స్వీట్నెస్ కాకుండా అందులో సాల్ట్ మిక్స్ అయి ఉండేసరికి అంత స్వీట్నెస్ అనేది అంత బాగుండదు. సో దానికోసమని సాల్ట్ అయితే అస్సలు వేసుకోవద్దు. సో నేనైతే ఇక్కడ 2 పూరీలు వేసి మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇంకొక పూరీని కూడా ఇలాగే మనం కాల్చేసుకోవాలి ఆయిల్లో. సో చెప్పాను కదండి, జస్ట్ ఇలా వేస్తే మనకి పొంగేటంత హీట్గా ఉండాలి మన ఆయిల్ అనేది. సో అందుకే ఎక్కువ హీట్గా ఉన్న తర్వాత మాత్రం మనం పూరీలు కాల్చేసుకోవాలి, లేదంటే అంత కరెక్ట్గా ఉండదు ఈ స్వీట్కి. సో ఇలా 2 కాల్చేసుకున్నాక ఒక టిష్యూ పేపర్ అలా ఉంటే వేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం ఇంక ఇది చేసేసుకోవచ్చు. మరి ఇంత వేడిగా ఉన్నప్పుడే చేయాల్సిన అవసరం లేదు, కొంచెం అలా నార్మల్ హీట్కి వచ్చేస్తాయి కదా పూరీలు, అప్పుడు మనం ఇంకా ఈ స్వీట్ అనేది రెడీ చేసేసుకోవడమే. సో ఫస్ట్ అయితే ఇది మన కన్సిస్టెన్సీ పిండితో అంత చేసిన తర్వాతే పూరీలు చేసుకోవాలి. సో ఇవి కొంచెం గోరువెచ్చగా ఉంటాయి కదా పూరీలు, సో అప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం తీసిన 2 పూరీలు ఉన్నాయి కదా, సో అవన్నీ ఇక్కడ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం స్టార్టింగ్లో చేసాం కదండి స్వీట్ కోసము, అదంతా దీనిపై నుంచి పోసేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అయిపోతుంది కదా. అండ్ ప్రాసెస్ కూడా అంటే కొంచెం మిక్సీ పట్టేది అలా కొంచెం హెవీ అనిపించవచ్చు అంతే తప్ప రిమైనింగ్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
అండ్ మనకి స్వీట్ తిన్న తర్వాత వర్తి అనిపిస్తుంది, అంత బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది. సో మీలో ఎవరైతే ఈ స్వీట్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి ట్రై చేయండి. అండ్ మీ సైడ్ ఇది చేస్తారా లేదనేది, అంటే చాలా ఏపీ సైడ్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, పాల ఓలిగలు అంటారు, చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పైనుంచి అలా వేసుకున్న తర్వాత ఏంటంటే మనం మెత్తగా చేసి ఉంటాం కదా పూరీలు, అలా వేయగానే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి పూరీలు. ఒక్క 1 to 2 minutes అలా గ్యాప్ ఇచ్చేసి మొత్తం పీల్ చేసుకుంటుంది కదా అదంతా, కన్సిస్టెన్సీ అదంతా. సో అప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిపైనుంచి కొంచెం మనం తురిమి పెట్టుకున్న దాంట్లో కొంచెం పక్కన ఉంచాలని చెప్పాను కదా, సో ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరిని అలా కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. Thank you.